ఆర్ఎస్ ట్యూటోరియల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. ఈరోజు మనం సెప్టెంబర్ మంత్ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఒక ఇంపార్టెంట్ ఎన్విరాన్మెంటల్ రిలేటెడ్ పదం గురించి తెలుసుకోబోతున్నాం. సో ఫ్రెండ్స్, అదే మనం మ్యాట్రియల్ ప్రోటోకాల్కి సంబంధించిన కొత్తగా వచ్చిన ఎన్సిక్యూజీ అంటే న్యూ కలెక్టివ్ క్వాంటిఫైడ్ గోల్ అని అంటారు. సో దీనికి సంబంధించిన సమాచారాన్ని అయితే మనం తెలుసుకుందాము. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఇంపార్టెంట్. అజర్బైజాన్లో ఈ సంవత్సరం నవంబర్లో COP29 నిర్వహించబోతున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ వేటి మీద ఫోకస్ చేయాలనే అంశం మీద మనం ఇక్కడ మాట్లాడుకోబోతున్నాం. సో న్యూ కలెక్టివ్ క్వాంటిఫైడ్ గోల్కి సంబంధించి ఎక్కువ ఫోకస్ చేసే అవకాశం ఉంది. కాబట్టి అసలు ఈ ఎన్సిక్యూజీ యొక్క గోల్ ఏంటి అంటే ఏదైతే అభివృద్ధి చెందిన దేశాలు ఉన్నాయో అవి అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఈ క్లైమేట్ చేంజ్ని కంబాట్ చేయడానికి ఫైనాన్షియల్ సపోర్ట్ చేయాలి. సో దానిలో భాగంగా 2025 వరకు ఈ అభివృద్ధి చెందిన దేశాలు అన్నీ కలిసి $100 ట్రిలియన్ ప్రతి సంవత్సరం ఫండ్స్ అరేంజ్ చేయాలి. కానీ 2025 తర్వాత దీనికి పరిస్థితులకు అనుగుణంగా పెంచబోతున్నారు. ఇలా పెంచాలని ప్యారిస్ అగ్రిమెంట్లో నిర్ణయించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆ నిర్ణయాన్ని అమలు చేయడంలో భాగంగా ఈ ఎన్సిక్యూజీ అని తీసుకొచ్చారు, న్యూ కలెక్టివ్ క్వాంటిఫైడ్ గోల్. సో $100 ట్రిలియన్ గోల్ని నీడ్ బేస్డ్ టార్గెట్గా మోర్ సబ్స్టెన్షనల్గా దీన్ని పెంచబోతున్నారు. అయితే ఫ్రెండ్స్, అభివృద్ధి చెందుతున్న దేశాలు ప్రతి సంవత్సరము $1 ట్రిలియన్ నుంచి $1.5 ట్రిలియన్ ఈ అమౌంట్ ఈ క్లైమేట్ని కాంబాట్ చేయడానికి అవసరమవుతుందని కొన్ని రిపోర్ట్స్ ఉన్నాయి. ఈ నేపథ్యంలో టోటల్గా ఈ నీడ్స్ అనేవి 5.8 నుంచి $13.6 ట్రిలియన్ చేరుతుందని 2030 నాటికి. అంటే 2030 నాటికి అభివృద్ధి చెందుతున్న దేశాలకు పర్యావరణ మార్పులను అడ్రస్ చేయడానికి అయ్యే ఖర్చు 5.8 నుంచి $13.6 ట్రిలియన్ చేరుతుంది. అంటే అంత అవసరం అవుతుంది 2030 నాటికి. ఇలా డొనేషన్ చేస్తున్న అభివృద్ధి చెందిన దేశాల జాబితాలోకి ఎమర్జింగ్ ఎకానమీస్ అయిన చైనా మరియు సౌత్ కొరియా లాంటి దేశాలను కూడా అందులో ఇంక్లూడ్ చేయాలనే చర్చలు జరుగుతున్నాయి. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ ఈ అభివృద్ధి చెందుతున్న దేశాలు వాతావరణానికి సంబంధించిన ఈ ఫైనాన్స్ని పొంది ఈ వాతావరణ ప్రాజెక్టులకు సంబంధించిన సరిగా పట్టించుకోవట్లేదనే ఆందోళనను ఈ అభివృద్ధి చెందిన దేశాలు తమ ఆందోళనను వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో మొత్తం వాతావరణ ఫైనాన్స్లో 20% కంటే తక్కువగా, అంటే ఫ్రెండ్స్, ఈ క్లైమేట్ ఫైనాన్స్ కింద వచ్చే ఈ ఫండ్స్ని ఒక సమర్థవంతంగా స్థిరమైన ప్రాజెక్ట్స్ కొరకు వినియోగించుకోవాలని ఎన్సిక్యూజీ నొక్కి చెబుతుంది. సో ఫ్రెండ్స్, ఇది మన కరెంట్ అఫైర్స్లో ఉన్న ముఖ్యమైన ఎన్విరాన్మెంట్ రిలేటెడ్ టాపిక్ ఎన్సిక్యూజీ, న్యూ కలెక్టివ్ క్వాంటిఫైడ్ గోల్. సో ఫ్రెండ్స్, మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారు, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.